6th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో 11th యూనిట్ చెప్పుకుంటున్నాం. 11th యూనిట్లో ఆల్రెడీ 1 and 2 ఎక్సర్సైజ్ యొక్క ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసినాం. ఈరోజు మనం 3 and 4 యొక్క ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దామండి. ఈ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసే ముందు ఒక 2 పాయింట్లు తెలియాలండి. ఆ 2 పాయింట్లు ఎందుకు చూద్దాం జాగ్రత్త చూడండి. ఫస్ట్ది, ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తులలో విభజించుట. ఎలా విభజించాలి ఇది ఒక పాయింట్ తెలియాలండి. ఓకే అండి, విభజించుట రైటింగ్ కొంచెం అడ్జస్ట్ కానీ. ఓకే అండి, సో ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తుల్లో విభజించుట. సో ఎలా విభజించాలి? ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్త చూడండి. ఇప్పుడు నాకు చిన్న డౌట్ అండి. నా కాడ 25 యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? 25 యాపిల్స్ ఉన్నాయండి. ఓకే అండి, ఈ 25 యాపిల్స్ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి అట 2:3 నిష్పత్తుల్లో పంచుకుంటాట. ఎంత పంచుకున్నారు? 2:3 నిష్పత్తులు పంచుకున్నారు. మీకు డౌట్, నాకు వచ్చిన డౌట్ అండి. 2:3 నిష్పత్తి అంటే మొత్తం ఎన్ని భాగాలు చెప్పండి? మొత్తం 5 భాగాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఈ 5 భాగాలు చేసి దాన్ని ఒకటి ఏ అనే వ్యక్తి ఏమో 2 భాగాలు తీసుకుండు, బి అనే వ్యక్తి 3 భాగాలు తీసుకుండు. అదనమాట. ఇప్పుడు 8:7 అంటే చెప్పండి ఎన్ని భాగాలు? మొత్తం 15 భాగాలు అనమాట. 15 భాగాలు అంటే ఏ అనే వ్యక్తి 8 భాగాలు తీసుకుంటూ, బి అనే వ్యక్తి 7 భాగాలు తీసుకుంటు. ఈ వర్డ్ అర్థమైంది కండి. సో ఆ రెండింటిని యాడ్ చేయడం అండి, మొత్తం భాగాలు వస్తుంది అంతే. ఓకే అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 25 యాపిల్స్ ఉన్నాయి. దీన్ని మొత్తం ఎన్ని భాగాలు చేసిండ్రు చెప్పాలి? దాని మీద 5 భాగాలు చేసిండ్రు అంతే కదా. 2 + 3 ఎంత? మొత్తం 5 భాగాలు చేసిండ్రు. ఈ 5 భాగాల్లో ఏ అనే వ్యక్తి 2 భాగాలు తీసుకుండు, బి అనే వ్యక్తి 3 భాగాలు తీసుకుంటు. అంతే కదా దాని మీనింగ్. నో లిక్విడ్ ఇయర్ అందరూ జాగ్రత్త చూడాలి. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి ఎన్ని వస్తాయి, ఎన్ని యాపిల్స్ వస్తాయి, బి అనే వ్యక్తికి ఎన్ని యాపిల్స్ వస్తాయి చెప్పాలన్నమాట. అదే ఇచ్చిన రాశిని మన నిష్పత్తులు విభజించడం అనమాట. జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చేయాలి? ఇది ఒక్క పాయింట్ నాన్ మ్యాథ్స్, ఇది ఒక్కటి వినండి జాగ్రత్త. ఒక్క 1 minute జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏ అనే వ్యక్తికి ఎన్ని యాపిల్స్ వస్తాయి అన్నదానికి మొత్తం యాపిల్స్ ఎన్ని 25 రాయాలి. మొత్తం సంఖ్య రాయాలండి. రాశి నిష్పత్తి ఏ యొక్క నిష్పత్తి అంతా 2/, మొత్తం భాగాలు 5. ఇది వేయాలన్నమాట. సో వచ్చేస్తాం. ఇది ఇంటూ అండి. ఒకటి మిశ్రమ భిన్నం అయితే ఇక్కడ ఇంటూ పెట్టండి. ఏ ఇంటూ చూడండి మొత్తం యాపిల్స్ ఇంటూ ఏం చేసినాం? ఏ యొక్క భాగాలు బై మొత్తం భాగాలు. బీకి చెప్పండి. దీన్ని బట్టి మీరు బీకి మొత్తం యాపిల్స్ 25 ఇంటూ బి యొక్క భాగాలు 3/, మొత్తం భాగాలు 5. ఇప్పుడు చూద్దాం చూడండి. 5 1 5 5 5 2 10. ఇది చూడండి 5 1 5 5 5 3 15. సో ఏకి ఎన్ని యాపిల్స్ వస్తాయి? 10 యాపిల్స్ వస్తాయి. బీకి ఎన్ని యాపిల్స్ వస్తాయి? 15 యాపిల్స్ వస్తాయి. ఈ రెండు కలిపితే వచ్చింది కదా మనకు 25. సో ఆ విధంగా అనమాట. ఈ విధంగా ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తులు విభజించడం దీన్నే. సో ఈ విధంగా మనం ఏదైనా ఇస్తామంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ 5,000 రూపాయలు. జాగ్రత్త చూడండి, 5,000 రూపాయలు ఉన్నాయి. ఈ 5,000 రూపాయలు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి జాగ్రత్త చూడాలి అందరూ. ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి 4:6 రూపంలో 4:6 నిష్పత్తుల్లో పంచుకున్నారు. ఒక్కొక్కరికి ఎంత వస్తాయి అన్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, చెప్పాలి. అంటే 5,000 ఇంటూ ఏకి ఎంత వస్తుంది చూద్దాం చూడండి. 5,000 ఇంటూ ఎంత అండి? 4/, మొత్తం భాగాలు 10. అంతే రెండింటి కలపాలన్నమాట. బీకి ఎంత వస్తాయి? 5,000 ఇంటూ ఎన్ని భాగాలండి? బీకి 6 భాగాలు కదా. 6/, మొత్తం భాగాలు 10. సో ఈ విధంగా చేయడం. ఇప్పుడు ఈ 0 0 2 బాగుంది. 500 ఇంటూ 4 2000. నెక్స్ట్ ఈ 0 1 500 ఇంటూ 6 3000. సో ఏకి 2000 రూపీస్ వస్తాయి, బీకి 3000 రూపీస్ వస్తాయి. ఈ విధంగా అనమాట. సో అందరికి అర్థమైందండి. సో ఇద్దరే ఉండాలని రూల్ లేదండి, ముగ్గురే ఉండొచ్చు. 5,000 రూపీస్ ఉంది. ఓకే అండి. 10,000 రూపీస్ని ఏబిసి ముగ్గురు ఓకే అండి 2:3:5 రూపంలో పంచుకున్నాం. ఓకే అండి. సో ఎవరికి ఎక్కువ వస్తాయి అంటే సికి ఎక్కువ వస్తాయి. సో ఒక్కొక్కరికి ఎంత వస్తాయి అంటే అప్పుడు ఏం చేయాలి చెప్పండి? 10,000 ఇంటూ 2/, ఏ యొక్క భాగాలు మొత్తం భాగాలు చూడండి. 2 + 3 + 5 ఎంత అండి? 10. బీకి ఎంత వస్తాయి చెప్పాలి మీరే. 10,000 ఇంటూ బీకి ఎన్ని భాగాలు అండి? 3 కదా. 3/, మొత్తం భాగాలు. సికి 10,000 ఇంటూ సికి ఎన్ని భాగాలు అండి? 5/, మొత్తం భాగాలు. సో ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా ఒక రాశిని ఇచ్చిన నిష్పత్తులు విభజించాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. వీటి మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ అనుపాతం.
అనుపాతం అంటే ఏంది అసలు? నెక్స్ట్ పాయింట్ చూడండి, జాగ్రత్తగా చూడాలి అందరూ. అనుపాతం అంటే ఏంది? అనుపాతం అంటే ఏం లేదండి, A:B అనే ఒక నిష్పత్తి ఉండి C:D అనే ఒక నిష్పత్తి ఉండి ఈ రెండు నిష్పత్తులు ఈక్వల్ అయితే ఆ రెండు నిష్పత్తులు A:B అండ్ C:Dలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. దీన్ని చూడండి ఈజ్ టు అంటాం. జస్ట్ A:B యాజ్ C:Dగా చదువుతాం మనం. ఇట్లా 4 డాట్స్ ఉంటాయి అనమాట. సో A:B యాజ్ C:Dగా చదువుతాం. సో A:B యాజ్ C:Dలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. అయితే A:B, C:Dలు అనుపాతంలో ఉంటే ఇంకో కండిషన్ చూడండి ఎట్లుంటుందో. AD = BC అయితే గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ A,Dలను మనం ఏమంటారండి, చివరి పదాలు అంటాం. B,Cలను మధ్యమ పదాలు అంటాం. సో చివరి పదాలను మల్టిప్లికేషన్ చేస్తే, మధ్యమ పదాలను మల్టిప్లికేషన్ చేస్తే ఆ రెండు ఈక్వల్ రావాలన్నమాట. అప్పుడు అవి A:B అండ్ C:Dలు అనుపాతంలో ఉన్నాయి అంటాం. ఇప్పుడు ఇక్కడ చిన్న డౌట్ వస్తుంది. ఫస్ట్ చూడండి జాగ్రత్తగా. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, A:B C:Dలు అనుపాతంలో ఉంటే AD = BC అవుతుంది అనమాట. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొకటి జాగ్రత్త. ఇందులో నాకు D కావాలంటే ఏం చేయాలి చెప్పండి? D = ఏం చేద్దాం, D ఒక్కటే కావాలి. అప్పుడు ఏని ఇటు తీసుకెళ్దాం, మల్టిప్లికేషన్ ఇటు తీసుకొస్తే డివిజన్. చాలాసార్లు చెప్పినండి, ప్లస్ ఈక్వల్గా అవతల పోతే మైనస్ అయింది, మైనస్ ఈక్వల్గా అవతల పోతే ప్లస్ అయింది, ఇంటూ ఈక్వల్గా అవతల పోతే డివిజన్ అయింది, డివిజన్ ఈక్వల్గా అవతల పోతే ఇంటూ అవుతుంది. సింపుల్ ఏం లేదండి, ప్లస్ మైనస్లు చేంజ్ అవుతాయి, ఇంటూ డివిజన్ చేంజ్ అవుతాయి, ఇంటర్చేంజ్ అవుతాయి అనమాట. ఈక్వల్గా అవతల పోతే ఇప్పుడు చూడండి BC/A వస్తుంది. సో దీన్ని మన D అనేది ఏంటంటే 4వ పదం కదా, 4వ అనుపాతం. సో 4వ అనుపాతం ఫార్ములా ఇది గుర్తుపెట్టుకో, D = BC/A. నాకు ఇంకొచ్చిన డౌట్, జాగ్రత్త చూడాలి. A:B B:C ఈ రెండు అనుపాతంలో ఉంటే జాగ్రత్త ఉండి, A:B B:C అనుపాతంలో ఉంటే ఇప్పుడు ఇది ఏమైతే చూడండి, AC = జాగ్రత్త చూడాలి. దీని ఏమైతే చదవండి, AC A:C = B:B. ఓకే అండి. అంటే B² = AC అంతే కదండి. సో B² = AC ఎట్లయినా రాయొచ్చు రివర్స్. నాకు B ఒక్కటే కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇరువైపులా వర్గమూలం చేసిన స్క్వేర్ రూట్ కొట్టుకుపోద్ది. B = AC ఇది అప్పుడు గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఇక్కడ ఏం లేదండి, ఒకటే ABCDలు అనుపాతంలో ఉంటే AD = BC ఫిక్స్ కదా. నెక్స్ట్ ఇక్కడ రెండు వేస్తారు. ABCలు అనుపాతంలో ఉంటే B = అడుగుతాడు. అప్పుడు √AC అనేది కనుక్కోవాలన్నమాట. AC మల్టిప్లికేషన్ చేసి దానికి రూట్ కట్టాలన్నమాట. సో దీన్ని ఏమంటారంటే చూడండి, రెండవ అనుపాతం అంటారు. ఏమంటారంటే రెండోదే కదా B అనేది, రెండవ అనుపాతం లేదా మధ్యమ అనుపాతం ఏదైనా అనొచ్చండి, మధ్యమ అనుపాతం. సో ఫార్ములా అంటే మధ్యమ అనుపాత ఫార్ములా ఏంటండి, B = √AC. 4వ అనుపాత ఫార్ములా D = BC/A అనేది వచ్చేయాలండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఒకవేళ ఇదే 3వ అనుపాతం కనుక్కోవాలంటే చూడండి జాగ్రత్తగా. దీన్నే AC = B² కదా, B² = AC కదా. నాకు 3వ అనుపాతం కావాలి, C కావాలి. అప్పుడు ఏం చేస్తామండి, C = B²/A ఫార్ములా. సో దీని ఏం లేదండి, మనకి ఒకటే AD = BC. దాన్ని బట్టి మనం ఫామ్ చేయొచ్చు మొత్తం. ఓకే అండి. AD = BC 4వ అనుపాతం చెప్పండి, D = BC/A. నెక్స్ట్ ABCలు 3 తీసుకుంటే ఏమవుతుందండి, అప్పుడు ఏమైంది, AB = BC అయితే. ఓకేనా, సారీ A:B యాజ్ B:C అనుకుంటే అప్పుడు ఏమైంది, AC = B². దీన్నే B² = AC అయితే. B కావాలంటే √AC ఇది గుర్తుపెట్టుకోండి. అదే C కావాలంటే దీని నుంచి అనమాట, C కావాలంటే B²/A. C అనేది 3వ అనుపాతము, ఇది మధ్యమ అనుపాతము. B అనేది గుర్తుపెట్టు, D ఒకటే. D అంటే 4ది కదా, 4వ అనుపాతము. నెక్స్ట్ B అనేది 2వ అనుపాతము లేదా మధ్యమ అనుపాతము. C అనేది 3వ అనుపాతము. సో వీటి ఫార్ములాస్ అనమాట ఒకటే. ఇప్పుడు చెప్తా చూడండి అందరూ, ఒకసారి చెప్పాలి, నాకు ఫార్ములా చెప్పాలి అందరూ. ఓకే అండి. 4వ అనుపాత సూత్రము D = అంటే అప్పుడే చెప్పేసాను ఏంటిదండి, 4వ అనుపాత సూత్రం BC/A. మధ్యమ అనుపాత సూత్రము B = ఏంటండి, B = మధ్యమ అనుపాత సూత్రం చెప్పాలి,
బి ఈజ్ ఈక్వల్ రూట్ ఏసీ. ఓకే అండి. నెక్స్ట్ మూడో అనుపాత సూత్రము సి ఈజ్ ఈక్వల్ బి స్క్వేర్ బై ఏ. ఆ ఫార్ములాస్ వచ్చేయాలండి. ఓకే అండి. నెక్స్ట్ వన్ ఏకవస్తు మార్గము. ఇంకొకటి టాపిక్ ఏంటండి, ఇంకొక బిట్టు ఏకవస్తు మార్గము. ఏం లేదండి, ఏకవస్తు మార్గం అంటే ఒక ఫ్యాన్ రేటు 500 రూపీస్ అని అనుకోండి, 3 ఫ్యాన్స్ రేట్ ఎంత అంతే. అప్పుడు ఏమవుతుంది, 3 × 500 అవుతుంది. నెక్స్ట్ 5 ఫ్యాన్స్ రేటు 700 రూపీస్ అయితే 10 ఫ్యాన్స్ రేట్ ఎంత అంటాడు. అప్పుడు దీన్ని ఏం చేయాలి చెప్పండి. యాక్చువల్గా మన చిన్నపిల్లలకి అడిగి చెప్తాం చెప్పండి ఇది. సో ఫస్ట్ 5 ఫ్యాన్స్ 700, ఒక ఫ్యాన్ రేటు కనుక్కుంటాం. మళ్ళీ ఒక ఫ్యాన్ రేట్ వచ్చింది కదా, ఒక ఫ్యాన్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం మనం, ఒక ఫ్యాన్ నుంచి 10 ఫ్యాన్స్ రేటు కనుక్కుంటాం. ఒక ఫ్యాన్ రేటు ఇంత వచ్చింది, 10 ఫ్యాన్స్ రేట్ ఎంత కనుక్కుంటాం. ఇదంతా టైం వేస్ట్ అండి. సింపుల్ ఒక టెక్నిక్ చెప్పిన మీకు. ఓకే అండి. ఏంటండి, క్రాస్ మెథడ్. ఇలాంటి ఇచ్చినప్పుడు క్రాస్ మెథడ్ కనుక్కోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి జాగ్రత్తగా. 3 ఫ్యాన్స్ 900 రూపీస్. ఓకేనండి. నెక్స్ట్ 20 ఫ్యాన్స్ ఎంత. దీని ఈజీ టెక్నిక్ ఏం చెప్పినా, క్రాస్ లైన్ ఊహించుకోండి, గీయొద్దని మీరు ఊహించుకొని క్వశ్చన్ మార్క్ ఉన్న లైన్ వదిలేయాలి. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కాకుండా మిగతా లైన్లో ఉన్న నెంబర్ని మల్టిప్లికేషన్ చేయాలి. 20 × 900 బై క్వశ్చన్ మార్క్ లైన్లో ఉన్న దాన్ని మనం డివిజన్లో పెట్టాలి, గుర్తుపెట్టుకోండి. సో ఈ ఒక్క మెథడ్ వస్తే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఎక్సర్సైజ్ 4లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చండి. ఇది ఒక్క మెథడే రావాలి మనకి. ఓకే అండి. సింపుల్ అన్నమాట, ఏం లేదు. మనం ఏం చేయాలి, 2 క్రాస్ లైన్స్ గీసుకోవాలి. క్వశ్చన్ మార్క్ క్రాస్ లైన్ కాకుండా మిగతా క్రాస్ లైన్లో ఉన్న నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేసి దాన్ని బై చేసి నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ లైన్ కింద ఆ క్వశ్చన్ మార్క్ లైన్లో ఉన్న నెంబర్ని కింద వేయాలన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో 3 × 1 300 సార్. 300 × 20 ఎంత అండి, 6000 రూపీస్ అవుతుంది అనమాట 20 ఫ్యాన్స్. సో ఈ విధంగా అనమాట. సో ఒక్క స్టెప్ ఏడో రావాలి నాన్ మ్యాథ్స్లో, గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చెప్పండి, నాన్ మ్యాథ్స్లో 8 పార్ట్స్. మళ్ళీ చూడండి ఇంకొకటి, ఇక్కడ యూనిట్స్, ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్యాన్స్, ఇక్కడ రూపీస్ ఉన్నాయి కనుక వచ్చే ఆన్సర్ కూడా రూపీసే రావాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 పార్ట్స్ ఏదో ఒకటి పార్ట్ కుండ కొనుక్కోండి. 8 పార్ట్స్ వచ్చేసరికి 320 రూపీస్. ఒక పాట్ కుండ అనుకోండి, 8 పార్ట్స్ ఈజ్ కూడా 320 రూపీస్. నాకు 15 పార్ట్స్ కావాలి. సో ఇక్కడ రూపీస్ వచ్చింది కనుక ఆన్సర్ కూడా రూపీసే వస్తుంది, అదొకటి గుర్తుపెట్టి. ఇప్పుడు ఊహించుకోండి, జస్ట్ క్రాస్ లైన్ ఊహించుకోండి, క్వశ్చన్ మార్క్ లైన్ వదిలేయండి. ఫస్ట్ క్వశ్చన్ మార్క్ కాకుండా వేరే రాయండి, రెండింటిని మల్టిప్లికేషన్ చేయండి. 15 × 320 బై ఇప్పుడు క్వశ్చన్ మార్క్ లైన్ వేయాలి 8. ఇది చేస్తే వచ్చేసినట్టు అనమాట ఆన్సర్ డైరెక్ట్గా. ఓకే అండి. సో దీన్ని ఏకవస్తు మార్గం అంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొంచెం ఒక 2 ఎక్స్ట్రా బిట్లు చెప్తానండి. యాక్చువల్గా వీటి మీద మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక 2 ఎక్స్ట్రా బిట్లు చెప్తా, వినండి. ఉండవండి, కానీ ఒకవేళ ఎగ్జామ్లో ఇస్తే ఒకవేళ మిస్ కాకుండా అనమాట. జాగ్రత్త ఉండాలి. A/Bల యొక్క వర్గ నిష్పత్తి అని ఒకవేళ అడిగితే అంటే 3:2 యొక్క వర్గ నిష్పత్తి అంటాడు. ఓకేనా. అంటే ఏం లేదండి, వర్గం అంటే A² B² చేయడమే. అంటే ఏని స్క్వేర్ చేయడం, బీని స్క్వేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ 2:3 యొక్క వర్గ నిష్పత్తి ఎంత అండి, 2² 3² అంతే ఏమైంది, 4:9 అవుతుంది అని ఆన్సర్. సో ఇది అనమాట. అంతే, ఏం దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు అనమాట. నెక్స్ట్ A/Bల యొక్క వర్గమూల నిష్పత్తి, ఇది ఒక బిట్టు ఇవ్వచ్చు. వర్గమూల నిష్పత్తి అప్పుడు ఏం చేయాలి, వర్గమూలం కట్టాలి అంటే √A/√B అంతే అండి. నెక్స్ట్ A/Bల యొక్క రాసుకోండి అండి, ఈ యొక్క ఘన నిష్పత్తి అంటే ఘనాలు చేయాలన్నమాట. ఘనాలు అంటే క్యూబ్స్ అనమాట, క్యూబ్స్. A³ B³. నెక్స్ట్ A/Bల యొక్క ఘనమూల నిష్పత్తి అంటే క్యూబ్ రూట్ అనమాట. ఘనమూలం అంటే ఇంగ్లీష్లో అంటారు క్యూబ్ రూట్. √A/√B. దీన్ని ఎట్లా రాయొచ్చు మళ్ళీ జాగ్రత్త చూడండి, A⁻1/3 B⁻1/3గా రాసుకోవచ్చు. రాని మ్యాథ్స్లో ఎట్లా రాసుకోవచ్చు సార్ అనేది అవసరం లేదండి.
జస్ట్ అటు రాసుకోవచ్చు అంతే. ఓకే అండి. మళ్ళీ దాని థియరీ రావాలి అంతా మనకు అవసరం లేదు ఎగ్జామ్ దృష్ట్యా. నెక్స్ట్ వన్. సో వర్గ నిష్పత్తి, వర్గమూల నిష్పత్తి, ఘన నిష్పత్తి, ఘనమూల నిష్పత్తి. నెక్స్ట్ ఇంకొక చిన్న డౌట్, A/B కాదు సార్, A/B/C అంటే అంతే అండి. A/B/C అన్న A²/B²/C². ఎన్ని ఇచ్చినా సరే స్క్వేర్ చేయడం అనమాట. A/B/C యొక్క ఘన నిష్పత్తి అంటే A³/B³/C³. ఓకే అండి. నెక్స్ట్ వన్ ఇంకొకటి చూడండి, A/B యొక్క విలోమ నిష్పత్తి. ఇది ఇంపార్టెంట్ అండి. విలోమ నిష్పత్తి అంటే విలోమ నిష్పత్తి ఏంటంటే 1/A/1/B. ఇది ఏమైతే చెప్పండి, B/A అయింది. ఒకసారి చేసుకోండి, LCM కడితే AB అయింది, B యువతలకు వస్తుంది, A అవతలకు పోద్ది. ఓకే అండి, అంతే కదండి. ఇప్పుడు ఈ రెండింటికి LCM AB, ఇది B/1 అంటే B, ఇది A, B/A అవుతుంది అనమాట. సో నోలికి ఒక 3 ఇస్తే దీనికి చూడండి, A/B/C యొక్క విలోమ నిష్పత్తి అంటే 1/A/1/B/1/C. ABCలకి మనం LCM చేయండి. LCM చేస్తే అప్పుడు ఏమవుతుంది, BC AB/BC/AC. అది చూసుకోండి ఒకవేళ. ఓకేనా, దీన్ని చూడండి, AB ఫస్ట్ది LCM ABC LCM అయింది, BC/AB ఇక్కడ AC/AB. సో ఈ విధంగా ఎట్టైనా మార్చుకోవచ్చు అండి. ఓకే, AB/AC/BC అనమాట, అదే అనమాట. ఓకే అండి, లేదా ఇదే రాసుకున్నాం 1/A/1/B/1/C. ఓకే అండి. నెక్స్ట్ ఇంకొకటి బహుళ నిష్పత్తి ఒకటి ఉంటుందండి. A/B C/D E/F ఇటు ఎన్నేళ్ళు ఇచ్చారండి. వాటి యొక్క బహుళ నిష్పత్తి. బహుళ నిష్పత్తి అన్న మిశ్రమ నిష్పత్తి అని ఒకటే అండి. వీటి అన్నిటి మల్టిప్లై చేయడం అండి. A/B ఇంటూ నెక్స్ట్ C/D ఇంటూ E/F అన్నిటిని మల్టిప్లికేషన్ చేయడం అండి. బహుళ నిష్పత్తి అన్న మిశ్రమ నిష్పత్తి అన్న ఒకటే అండి. ఓకే, మనకి మెయిన్ ఇంపార్టెంట్ విలోమ నిష్పత్తి ఇంపార్టెంట్, వాటి మీద ఇస్తారు. ఓకే అండి. సో వీటి మీద ఒకవేళ 2-3 బిట్లు, ఒకవేళ ఒక బిట్ ఇచ్చింది అనుకోండి, మిస్ చేయొద్దండి. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఎక్సైజ్ 3-4 యొక్క ప్రాబ్లం చేద్దాం. ఎక్సైజ్ 3లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ చేద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం, ఒక సంచిలోని 25 గోళీలను, మొత్తం ఎన్ని గోళీలు అండి, 25 గోళీలు రాహుల్ మరియు కిరణ్లో 2:3 నిష్పత్తిలో పంచుకున్నాను. అయినా కిరణ్కు వచ్చే గోళీలన్నీ, రాహుల్కి వచ్చే గోళీలన్నీ. క్వశ్చన్ అండి, మొత్తం గోళీలు ఏంటండి, 25 గోళీలు. ఈ 25 గోళీలట చూడండి, రాహుల్ మరియు కిరణ్, జాగ్రత్తలు అటు ఇటు చదవద్దండి. రాహుల్ మరియు కిరణ్, రాహుల్ 2 భాగాలు, కిరణ్ 3 భాగాలు తీసుకుంటు. మొత్తం ఎన్ని భాగాలు చేసిండ్రు, మొత్తం గోళీలు 5 భాగాలు చేసిండ్రు. అది మీనింగ్ అనమాట. మొత్తం గోళీలు 5 భాగాలు చేసి రాహుల్ 2 భాగాలు, కిరణ్ 3 భాగాలు తీసుకున్నాండి. ఓకే అండి. అయినా కిరణ్కు వచ్చి గోళీలు ఎన్ని, జాగ్రత్త. ఫస్ట్ కిరణ్, ఇందులో కిరణ్ ఎన్ని భాగాలు తీసుకుని చూడాలండి. చూడండి జాగ్రత్త, రాహుల్ మరియు కిరణ్, రాహుల్ 2 భాగాలండి. జాగ్రత్త అండి, కిరణ్ 3 భాగాలు. సో కిరణ్కి 3 భాగాలు ఇంటూ, జాగ్రత్త చూడండి, ఇది ఈ స్టెప్ ఒక్కటి 7 వస్తే మీకు మొత్తం ప్రాబ్లం వచ్చినట్టు. మొత్తం గోళీలు ఎన్ని, మొత్తం రాయాలండి. మొత్తం గోళీలు 25 ఇంటూ కిరణ్ భాగాలు 3 మొత్తం భాగాలు వచ్చేసింది. చూడండి, 5 1s are 5 5s are 5 into 3 ఎంత 15. సో మనకి కిరణ్కి ఎన్ని గోళీలు వస్తాయి, 15 గోళీలు వస్తాయి. నెక్స్ట్ రాహుల్కి చూద్దాం. సింపుల్ ప్రాబ్లమ్. రాహుల్కి మొత్తం గోళీలు రాయండి. మొత్తం ఇంటూ ఒకటే గుర్తుపెట్టే ఫార్ములా, మొత్తం ఇంటూ ఒకటి కావాల్సిన భాగాలు బై మొత్తం భాగాలు, అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రాహుల్కి ఎన్ని భాగాలు, 2 భాగాలు. రాహుల్కి 2 భాగాలు కదండి, 2/5 మొత్తం భాగాలు 5. 5 1s are 5 5s are. సో మొత్తం 10 అనమాట. సో మనకి కిరణ్కి 15 గోళీలు వస్తాయి, రాహుల్కి 10 గోళీలు వస్తాయి. కొంచెం జలుబు చేసిందండి, అడ్జస్ట్ కాండి. నెక్స్ట్ ఇది చూడండి, రేఖాఖండం AB పొడవు 15 సెంటీమీటర్, రేఖాఖండం AB పొడవు 14 సెంటీమీటర్లు. ఏబీపై ఒక బిందువు, చూడండి జాగ్రత్త, ఒక రేఖాఖండం ఉందటండి. దీని యొక్క పొడవట 14 సెంటీమీటర్లు అటండి.
అయితే దీనిపై ఒక బిందువు ఉందట. ఓకే అండి, ఈ బిందువు ఇది ఒక బిందువు అనుకోండి. బిందువు ఎక్స్ అనే బిందువు ఏ 3:4 నిష్పత్తులు విభజిస్తుందట ఈ రేఖాఖండాన్ని. ఓకే అండి, అయినా ఏఎక్స్ పొడవు ఎక్స్బి పొడవు కనుక్కోండి. సింపుల్ అండి, జాగ్రత్త చూడండి. మొత్తం పొడవు ఎంత? 14. మొత్తం పొడవు చెప్పండి నాకు. 14 సెంటీమీటర్లు. అయితే ఈ ఏఎక్స్ అనేది ఏఎక్స్ ఎక్స్బి ఏ రేషియో అండి? 3:4 రేషియో. అంటే 3 భాగాలు 4 భాగాలు, మొత్తం 7 భాగాలు చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరే చేయాలి. ఏఎక్స్ పొడవు చెప్పాలి మీరే. దాని మీద అసలు ఏఎక్స్ ఈక్వల్ మొత్తం పొడవు ఇంటూ ఏఎక్స్ యొక్క భాగాలు 3 మొత్తం భాగాలు 7. నెక్స్ట్ ఎక్స్బి చెప్పాలి మీరే. మొత్తం పొడవు ఎంత అండి? మొత్తం పొడవు ఇంటూ ఎక్స్బి భాగాలు 4 మొత్తం భాగాలు 7. ఒకటే అండి, మొత్తం ఇంటూ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మొత్తము ఇంటూ కావాల్సిన భాగాలు మొత్తం భాగాలు. ఇది రాసుకోండి, ఈ ఫార్ములా రాసుకోండి, మీకు ఈజీ అనమాట. నౌలికేటర్ 7 1 7 2 2 3 6 సెంటీమీటర్. 7 1 7 2 2 4 8 సెంటీమీటర్. ఓకే అండి, ఒకవేళ మీకు ఇది ఎట్ట చేయాలి సార్ అంటారు. ఓకే అండి, ఎట్ట చేయాలి సార్ అంటే మనకి ఆన్సర్లో మల్టిప్లికేషన్లో చూడండి జాగ్రత్తగా ఎట్టిస్తాడు. 6,8 ఇవ్వడండి. ఎమ్మటి మీరు 8,6 ఇస్తాడు. బి 6,8, సి 7,8, డి 9,3 చేస్తాడు. సో ఇది ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళొచ్చండి. ఈ ఎక్సర్సైజ్ ఈ అభ్యాసంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఈజీ అనమాట. ఎట్లా చూడండి జాగ్రత్త. ఫస్ట్ ఈ 2 కూడా అండి. 8 + 6 ఎంత అండి? 14. ఇది కావచ్చు ఆన్సరు. 6 + 8 14 ఇది కావచ్చు. 8 + 7 15 ఇది కాదు. 9 + 3 12 ఇది కాదు. సో మొత్తం ఒక 2 మిగిలినాయి. సో కొన్ని వెళ్ళిపోతాయి అనమాట. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ జాగ్రత్త. ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండు? 3:4 అన్నాడు. సో చిన్నది అంటే ఏఎక్స్ ఎక్స్బి అన్నాడు. అంటే ఫస్ట్ చిన్నది, తర్వాత పెద్దది. చిన్నది పెద్దది ఎక్కడుంది చూడండి. ఏఎక్స్ అంటే చిన్నది పెద్దది రెండింటి లేదండి ఇది. సో ఇది ఆన్సర్ అనమాట. సో ఆ విధంగా ఆన్సర్ చేయొచ్చు. ఇది ఆన్సర్, ఇది రాంగు. సో ఇక్కడ రేషియోని బట్టి మనం ఆన్సర్ చేయొచ్చు. ఇది రేషియో, కానీ వాడు అడిగింది ఏంది? అడిగిన దాన్ని బట్టి చూడాలండి. ఓకే అండి, రేషియోలో ఏఎక్స్ అనేది చిన్నది గుర్తుపెట్టుకో, అంతే కదా. ఎక్స్బి అనేది పెద్దది, అదొకటి గుర్తుపెట్టుకోవచ్చు. దాన్ని బట్టి మనం పోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్, థర్డ్ ప్రాబ్లం చూడండి. గీత మరియు లక్ష్మి ఒక ఆటోలో 1,050 రూపాయలు గెలుచుకున్నారు. ఈ మొత్తాన్ని వాళ్ళు 3 ఎవరెవరండి? గీత లక్ష్మి నిష్పత్తి చెప్పండి. 3:4. ఇక్కడ నేమ్స్ రాసినప్పుడు జాగ్రత్త అండి. లక్ష్మి గీత రాయొద్దు. రేషియో అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి. గీతకు 3 భాగాలు, లక్ష్మికి 4 భాగాలు వచ్చినాయి. మొత్తం భాగాలు 7 భాగాలు. ఓకే, క్లియర్ కదా. సో యాడ్ చేయడం అండి, మొత్తం భాగాలు అంటే యాడ్ చేయడం. ఇప్పుడు చూడండి, నాకు గీతది రాస్తాడు. మొత్తం ఇంటూ గీతా భాగాలు మొత్తం భాగాలు. లక్ష్మికి వచ్చి రాస్తా చూడండి. మొత్తము ఇంటూ లక్ష్మీ భాగాలు మొత్తం భాగాలు. నోటికి 7 1 7 3 మిగిలిద్ది. 7 5 35 150. ఇది కూడా 150 సేమ్. ఇది ఎంత వస్తే ఇది కూడా అంతే వస్తుంది. ఎందుకంటే కింద 7 పెట్టే కానీ రెండింటికి డివిజన్ చేసేది. 150 × 3 ఎంత అండి? 3003 3 5 53 450 రూపీస్ వస్తుంది. ఎవరికి? గీతకి. నెక్స్ట్ లక్ష్మికి ఎంత వస్తుంది చూద్దాం. 400 4 5 20 20 4 1 4 + 2 600 రూపీస్ వస్తుంది. ఓకే అండి, మల్టిపుల్స్లో ఎట్టిస్తాడు చూద్దాం. మల్టిపుల్స్ ఇది ఒక్క ప్రాబ్లం చెప్తాం. మల్టిపుల్స్ ఓకే అండి. 450 500, బి 700 400 450, సి 600 450, డి 450 600 ఇలా ఇస్తాడు. ఇప్పుడు చూడండి జాగ్రత్త. మొత్తం ఎంత? 1050 కదా. ఫస్ట్ మొత్తం వస్తువులే చెక్ చేసుకోవాలండి జాగ్రత్త. ఓకే అండి, చూడండి
400 ప్లస్ 500 900 950 ఇది కాదు. 400 ప్లస్ 700 ఎంత అండి? 1100 1150 ఇది కాదు. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి. ఇప్పుడు చూడండి 600 ప్లస్ 450 1050 ఓకే ఇది కావచ్చు. అన్నీ చూడాలండి చెక్కింగ్. 450 ప్లస్ 600 ఇది కావచ్చు. ఓకే నెక్స్ట్ రేషియో చూడాలి. రేషియో చూడండి ఫస్ట్ది 3:4. 3 అనేది ఎవరికి? గీతకి. ఓకే అండి. వాడు అడిగింది ఏంది? వాళ్ళు గీత ఇష్టు లక్ష్మి కదా, అంటే గీతకి ఎన్ని భాగాలు? చిన్న భాగాలు గీతది, పెద్ద భాగాలు లక్ష్మిది. సో చిన్నది ముందు ఉంటుంది, పెద్దది తర్వాత ఉంటుంది కనుక ఆన్సర్ ఇది, మిగతాది రాంగ్ అనమాట. సో ఈ విధంగా చేయాలన్నమాట మల్టిపుల్ చాయిస్లు. ఓకే అండి. నెక్స్ట్ వన్ కొంచెం జలుబు చేసిందండి, అడ్జస్ట్ కాండి. ఓకేనా. 4th ప్రాబ్లం చూడండి. 3600ను సత్య మరియు విష్ణులకు 3:5 నిష్పత్తులు పంచిన. సింపుల్ చూడండి. 3600 రేషియో చెప్పండి. ఎవరెవరు రేషియో? సత్య విష్ణు. రేషియో చెప్పండి 3:5 అంటే మొత్తం ఎన్ని భాగాలు చేసిండు? 8 భాగాలు చేసిండు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నోరికేడియర్ 3600 ఇంటూ మొత్తం ఇంటూ కావాల్సిన భాగాలు బై మొత్తం భాగాలు. సత్య అది వచ్చేసింది చూడండి. విష్ణుది 3600 ఇంటూ మొత్తం కావాల్సిన భాగాలు. విష్ణుకి ఎన్ని భాగాలండి? విష్ణుకి ఎన్ని భాగాలు? 5 భాగాలు బై మొత్తం భాగాలు. 8 1 8 4 36. 2 జీరోలకు 2 జీరోలు. 8 1 8 4 2 జీరోలు. సో 400 ఇంటూ 3 ఎంత అండి? 1200 రూపీస్. ఇక్కడ 2000 రూపీస్ అంతేనా? 4 5 22,000 రూపీస్. చూడండి సత్యాకి ఎంత వస్తాయి? 1200. విష్ణుకి 2000 రూపీస్ వస్తాయి. మల్టిపుల్స్లో ఈ రెండు యాడ్ చేయడం. 1200 ప్లస్ 2000 ఎంత? 3200. కానీ ఈ రేషియో ఒకటి చెక్ చేసుకోండి. రేషియో సో చిన్నది ముందు ఉంటుంది, పెద్దది తర్వాత ఉంటుంది అనేది ఆలోచించాలన్నమాట. మల్టిపుల్స్లో వెరీ ఈజీ. చెప్పిన కానీ ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్ళాలి. చాలా ఈజీ అనమాట ఈ ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఇది చెక్ చేయాలి టోటల్ వచ్చిందో లేదా. తర్వాత ఏది చిన్నది ముందు ఉంటుందో చూడాలి అన్నమాట. చిన్నది పెద్దది ఎటు ఉంటుందో చూడాలి అంతే. నెక్స్ట్ వన్ 5th ప్రాబ్లం చూడండి. 2 సంఖ్యల మొత్తం ఎంతండి? 132. 1 నిష్పత్తి 5:6 అయినా సంఖ్యలు ఏవి? చూడండి 5 + 6 ఎంత? 11 భాగాలు చేసిండు అంతే కదా. సో ఇక్కడ 132ని 5:6 రేషియోలో పంచుకుండు అంటే మొత్తం భాగాలు 11 అనమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ది రాస్తుంది చూడండి. టోటల్ సంఖ్య ఇంటూ కావాల్సిన భాగాలు బై మొత్తం భాగాలు. ఇది సెకండ్ది. టోటల్ సంఖ్య ఇంటూ కావాల్సిన భాగాలు బై మొత్తం భాగాలు. 11 1 11 1 11 11 2 12 5 ఎంత అండి? 16. నెక్స్ట్ ఇది కూడా 11 1 11 12 12 6 72 వచ్చేసిందండి. 60 72. అయితే మల్టిపుల్స్ ఎట్టిస్తాడు? మల్టిపుల్స్లో చూద్దాం చూడండి జాగ్రత్త. 60 62 60 71. నెక్స్ట్ సి 72 60 డి 60 72. నవ్వు లుక్ హియర్ మొత్తం 132 రావాలి. 60 + 62 ఎంత అండి? 122 వస్తుంది. ఇది రాంగ్. 60 + 71 ఎంత అండి? 131 వస్తుంది. ఇది రాంగ్. ప్లస్ 72 + 60 132 వస్తుంది కనుక ఇది రైట్ కావచ్చు. ఓకే అన్ని మల్టిపుల్ చెక్ చేయండి ఒకసారి, నో ప్రాబ్లం. 60 + 72 132 ఇది కావచ్చు. 2 ఛాన్సులు 2 పోయినాయి చూడండి. నెక్స్ట్ వన్ 5:6 రేషియో చెక్ చేయాలి. చిన్న రేషియో ముందుందా తర్వాత ఉందా? ముందుంది. సో చిన్న నెంబర్ ముందు ఉండాలి, పెద్ద నెంబర్ తర్వాత ఉండాలి. చిన్న నెంబర్ ముందు పెద్ద నెంబర్ తర్వాత కనుక ఆన్సర్ ఇది. సో ఇది కూడా కాదు. సో ఈ విధంగా దాన్ని జస్ట్ ఒక ½ సెకండ్లో కంప్లీట్ చేయొచ్చు అనమాట ప్రాబ్లమ్ని. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. కింది పటంలో ఎక్స్ బిందువు ఏబీను విభజించిన నిష్పత్తి అంచనా వేయండి. వాస్తవంగా కొలిచి చూడండి. అంటే ఇది స్కేల్ పెట్టి కొలవడం అండి. ఇది ఎగ్జామ్లో ఇవ్వడు, జస్ట్
ఇది కొలవాలి, దాని రేషియో చూడొచ్చు అనమాట. ఓకే అండి. ఎంత ఉందండి? ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2 అయినా ఉద్యోగి యొక్క ఖర్చు 5,346 రూపాయలు అయినా అతను రాబడి పొదుపులు ఎంత? ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్ అండి, జాగ్రత్త. రాబడి ఇష్టు పొదుపు ఎంత అండి? 11:2. అంటే ఇక్కడ రాబడి అనేది 11 భాగాలు ఉన్నాయి, పొదుపు 2 భాగాలు ఉన్నాయి. నాకు చిన్న డౌటు, జాగ్రత్త. రాబడి 11 అయితే ఇప్పుడు నాకు 11 భాగాలు వచ్చినాయి, అందులో 2 భాగాలు తప్పితే ఇంకా మిగిలిన ఎన్ని భాగాలండి చెప్పాలి. మిగిలిన ఎన్ని భాగాలు? 11 - 2 ఎంత అండి? 9 భాగాలు. ఈ 9 భాగాలు నేను ఏం చేసిన? ఖర్చు చేసిన, అంతే కదండి. ఇప్పుడు నా కాడ 11 భాగాలు ఉన్నాయి, 11 రాళ్ళు ఉన్నాయి. ఆ 11 రాళ్ళలో 2 రాళ్ళు దాబెట్టుకున్నా. ఓకే అండి. అంటే ఇంకెన్ని రాళ్ళు ఉన్నట్టు? 9 రాళ్ళు ఉన్నట్టు. అంటే అవి ఏంది? ఖర్చు చేసినట్టు. ఖర్చు అయిపోయినట్టే కండి, 9 రాళ్ళు వెళ్ళిపోయినాయి అనమాట. సో మనకి 9 భాగాలు ఖర్చు అనమాట. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఖర్చు మొత్తం ఎంత అండి? 9 భాగాలు వచ్చేసి చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు జాగ్రత్త చూడాలి, 9 భాగాలు ఖర్చు కదా. 9 భాగాలు 5,346 రూపాయలు అయితే చూడండి, క్రాస్ మెథడ్ ఈజీ అనమాట. మనకి అడిగింది ఏంటి? రాబడిని 11 భాగాలు ఎంత? క్వశ్చన్ మార్క్. ఇంకో క్వశ్చన్ అడిగింది, పొదుపు ఎంత? చూడండి, 9 భాగాలు 5,346 రూపాయలు అయితే 2 భాగాలు ఎంత? ఇది కనుక్కుంటూ క్వశ్చన్ మార్క్. ఓకే అండి. చూడండి జాగ్రత్త, ఇప్పుడు ఇది చేస్తా. క్రాస్ మెథడ్ ఊహించుకోవాలి, మీకు చాలాసార్లు చెప్పానండి. క్రాస్ లైన్ మెథడ్ ఊహించుకోండి. క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా వేరే లైన్లో ఉన్న 2 నెంబర్లు మల్టిప్లికేషన్ చేయండి. 11 × 5 3 4 6 చేసి బై చేసి క్వశ్చన్ మార్క్ లైన్లో ఉన్న నెంబర్ వేయాలన్నమాట. వచ్చేస్తుంది చూడండి జాగ్రత్త. ఫస్ట్ 3 టేబుల్, 3 3 = 9. ఇక్కడ 3 టేబుల్ పోతుంది చూడండి. 3 1 = 3, 3 7 = 21, 3 8 = 24, 3 2 = 6. మళ్ళీ 3 టేబుల్ పోతుంది. 3 1 = 3. 3 టేబుల్ ఎట్ట పోతుందని చెప్పిన డివిజిబిలిటీ రూల్స్ ఫస్ట్ క్లాస్ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. 3 5 = 15, 2 8 ఉంటుంది. 3 9 = 27, 3 4 = 12. ఓకే, మొత్తం ఎంత వచ్చింది? 11 × 594 చేయండి. 594 11 కదా. 6,534 రూపాయలు అనమాట. ఏంటి చెప్పండి? 6,534 రూపాయలు. ఏం కనుక్కున్నా నేను? 11 భాగాలు. 11 భాగాలు అంటే ఏంటి? రాబడి. అంతేకండి, రాబడే కదా. నెక్స్ట్ ఇంకోటి ఖర్చు ఇలాగైనా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా చూడండి జాగ్రత్తగా. వాడు ఏమడిగిండు? పొదుపు ఎంత అన్నాడు. అంటే ఇక్కడ మనకి పొదుపు అంటే దాని మీనింగ్ చెప్పండి. పొదుపు ఎంత అంటే మనం రాబడి నుంచి ఖర్చును తీసేస్తే వచ్చేదే పొదుపు కదండి. ఇది సబ్ట్రాక్షన్ చేయొచ్చు డైరెక్ట్గా. చూడండి జాగ్రత్త. 6,534 - 5,346. 14 నుంచి 6 పోతే ఎంత అండి? 8. నెక్స్ట్ 12 నుంచి 4 పోతే 12 ఉంటుందండి. ఇక్కడ 12 నుంచి 4 పోతే 8. నెక్స్ట్ 4 4 - 3 1. నెక్స్ట్ 6 - 5 1. సో ఎంత అండి? 1,188. ఇదేంటి చెప్పండి? పొదుపు వచ్చేసింది. సో ఇది కనుక్కోవాల్సిన అవసరం లేదు మనకి, డైరెక్ట్గా వచ్చేసింది. చూడండి ఇంకొకసారి చెప్తే ప్రాబ్లం చూడండి జాగ్రత్తగా. రాబడి ఇష్టు పొదుపు 11:2. అంటే ఇక్కడ దాని మీనింగ్ ఏంటంటే రాబడి 11 భాగాలు ఉంటే, పొదుపు 2 భాగాలు ఉంటే, ఖర్చు మిగతా భాగాలు. సో నాకు 9 భాగాలు ఖర్చు అనమాట. అంటే వాడు ఖర్చు ఇచ్చిండు నాకు, అంటే 9 భాగాలు ఇచ్చిండు. 5,346 అయితే 11 భాగాలు కనుక్కోవాలి, 2 భాగాలు కనుక్కోవాలి, అంతే ఇక టెక్నిక్. సో 11 భాగాలు కనుక్కున్నా. నెక్స్ట్ 11 భాగాలు అంటే ఇదేంటి? రాబడి ఇచ్చిండు, ఖర్చు ఇచ్చిండు, సబ్ట్రాక్షన్ చేస్తే పొదుపు వచ్చేస్తుంది, అంతేకండి. సో ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వన్ నాన్ మ్యాథ్స్లు అర్థం చేసుకోవాలండి. కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తే ఈజీ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఎక్సర్సైజ్ 3 యొక్క ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ 4 యొక్క ప్రాబ్లం చేద్దాం. చూడండి జాగ్రత్తగా. ఇది ఈజీ అండి. ఏకవస్తు మార్గం మీద ప్రాబ్లమ్స్ ఆధారపడి ఉంటాయి. అంటే మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, వీటికి
క్రాస్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. క్రాస్ మెథడ్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి జాగ్రత్త. 3 యాపిల్స్ 45 రూపీస్. ఓకేనా, ఆయన 5 యాపిల్స్ ఎంత స్పీడ్ చేస్తానండి. ఇప్పుడు స్టెప్ జాగ్రత్తగా రాసుకోండి. నాన్ మ్యాథ్స్లో క్రాస్ లైన్ ఊహించుకోండి అంతే, గీత గీయద్దండి. ఊహించుకొని జాగ్రత్త. క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్లోని నెంబర్లను మల్టిప్లికేషన్ చేసి బై వేసి క్వశ్చన్ మార్క్ లైన్లో ఉన్న నెంబర్ వేయాలి. ఇది రాసుకోండి నాన్ మ్యాథ్స్లో కావాలంటే. ఓకే అండి, మరోసారి చెప్తున్నానండి. క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైన్లో ఉన్న నెంబర్లను మల్టిప్లికేషన్ చేసి బై వేసి క్వశ్చన్ మార్క్లో ఉన్న నెంబర్ వేయాలి. నౌ లుక్ ఎట్ హియర్. క్వశ్చన్ మార్క్ కాకుండా మిగతా నెంబర్లు ఏంటంటే 5 × 45 బై క్వశ్చన్ మార్క్ లైన్లో ఉన్న నెంబర్ 3. నౌ లుక్ ఎట్ హియర్. 3 1 * 3 5 15 5 75 రూపీస్. ఓకే అండి. సో ఇప్పుడు చిన్నపిల్లలకి ఎట్లా చెప్తావు జాగ్రత్త చూడండి. 3 యాపిల్స్ 45 రూపాయలు. చిన్నపిల్లలకి ఎట్లా చెప్పాలి స్టెప్. ఇప్పుడు 3 యాపిల్స్ 45 రూపీస్. ఒక యాపిల్ కనుక్కుంటాం. నెక్స్ట్ ఒక యాపిల్ అది ఎంత, ఒక యాపిల్ ఎంత అవుతుందండి, ఒక యాపిల్ ఎంత అయింది 15 రూపీస్ అయింది. నెక్స్ట్ అప్పుడు మళ్ళీ 5 యాపిల్స్ ఎంత నానా, 5 × 15, సో 45 రూపీస్ అయింది. 75 రూపీస్ అవుతుందని ఇట్లా ప్రతి ఒక్క స్టెప్ వేసి కూడా చెప్తాం. మనకి అవసరం లేదండి, జస్ట్ ఇది ఒక్క స్టెప్ ఉంటే చాలు. ఇది చెప్పండి మీరే. 7 బుక్స్ 56 రూపీస్. 3 బుక్స్ ఎంత, ఇది చెప్పండి. చెప్పాలి. క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా మిగతా లైను 56 × 3/7 వచ్చేసిందండి. ఓకే అండి, ఇది ఎంత వస్తుంది ఆన్సర్ 24 రూపీస్ వస్తుంది. చెక్ చేసుకోండి కావాలంటే. ఓకే అండి. 7 1 7 8 8 3 24 రూపీస్. ఓకే వచ్చేసిందా. నెక్స్ట్ వన్ 2 ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. థర్డ్ ప్రాబ్లం. ఇవన్నీ ఇంతే ఉంటాయండి, స్పీడ్ చెప్పాలి మీరు. రీనా 300 గ్రాముల బియ్యంతో 4గురికి సరిపడా పలావ్ వండింది. 7 మంది సరిపడా పలావ్ వండాలంటే అవసరమైన బియ్యం ఏంటి చూడండి జాగ్రత్త. 300 గ్రామ్స్ బియ్యం ఎంతమందికి, 4గురికి, 4 మెంబర్స్. ఇక్కడ ఇది ఒక్కటి గుర్తుండి, క్రాస్ మెథడ్లో యూనిట్స్ కింద యూనిట్సే రావాలండి. నేను చాలాసార్లు చెప్పిన. ఓకే అండి, అదొకటి గుర్తుపెట్టుకుని వచ్చే ఆన్సర్ కూడా దాని కింద పైన ఏది ఉంటే అదే వస్తుందండి. ఈ స్టెప్ ఒకటి 7 వస్తే మీకు వచ్చినట్టే. నౌ లుక్ ఎట్ హియర్. 300 గ్రామ్స్ ఎంతమంది పెట్టచ్చు, 4 మెంబర్స్ పెట్టచ్చు. ఓకే నెక్స్ట్ వాళ్ళు అడిగింది 7 మెంబర్స్. ఇది అడిగినాడు క్వశ్చన్ మార్క్. ఓకే అండి, ఏది అడిగింది అనేది ఆలోచించాలండి. సో 7 మెంబర్స్కి ఎంత పలావ్ ఎంత బియ్యం అవసరం ఉంటాయి. సో బియ్యం అడిగాడు. క్రాస్ మెథడ్ సింపుల్, ఒకటే మెథడ్ క్రాస్ మెథడ్. చెప్పండి స్టెప్. 300 × 7/4 అంతే కదా. ఓకే 2 2s are 2 150s are 2 1s are 2 75s are 75 × 7 అంతేండి 525. ఏంటి రాళ్ళే రప్పలా. ఇక్కడ ఏది ఉంది, గ్రామ్స్ ఉంది కనుక ఇక్కడే వస్తుంది, గ్రామ్సే వస్తుంది. 525 గ్రామ్స్ అది ఆన్సర్. నెక్స్ట్ది స్పీడ్ చేస్తాడు. 16 చైర్స్ 3600 రూపీస్. వాడు ఏ ఇచ్చాడు, రూపీస్ ఇచ్చాడు అంటే దీని కింద వస్తుంది. 4500 రూపీస్కి ఎన్ని చైర్స్ వస్తాయి. ఈ స్టెప్ ఒక్కటి రాయడం వస్తే మీకు ప్రాబ్లం వచ్చినట్టే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, నాన్ మ్యాథ్స్లు చూడాలి జాగ్రత్తగా. 16 చైర్స్ ఎంత అండి, 3600 రూపీస్. 4500కు కొనగల కుర్చీల సంఖ్య అన్నాడు. అంటే రూపీస్ ఇక్కడ కనుక రూపీస్ ఇక్కడ వస్తుంది. 4500 రూపీస్కి ఎన్ని చైర్స్ కొనాలి. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ చైర్ ఉంది కనుక ఇక్కడ కూడా చైర్ వస్తుంది. నో క్రాస్ మెథడ్ ఊహించుకోండి. 4500 × 16 బై క్వశ్చన్ మార్క్ లైన్. ఇది క్వశ్చన్ మార్క్ లైన్ కదా. 3600. 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతాయండి. అడిగిటారు 3 టేబుల్. 3 1s are 3 2s are ఇక్కడ 3 టేబుల్. 3 15s are 45 అంతే కదా. నెక్స్ట్ వన్ మళ్ళీ 3 టేబుల్ పోద్దండి. 3 4s are 12. 3 5s are 15. మళ్ళీ 4th టేబుల్. 4 1s are 4 4 4s are 5 4s are ఎంత అండి
20 ఏంటి అండి, ఇక్కడ చేరింది కదా, ఇక్కడ కూడా చేరొస్తాయి, 20 చైర్స్ వస్తాయి 4500కి. మీకు ఇచ్చినోడు క్యాన్సిలేషన్ కొంచెం మాకు ఇబ్బంది సార్ నాన్ మ్యాథ్స్ అంటే ఒకటే చెప్పిన, క్యాన్సిలేషన్ ఒక టెక్నిక్. ప్రైమ్ నెంబర్స్ రాసుకొని ఫస్ట్ 2 టేబుల్ కానీ స్టార్ట్ చేయాలి. కింద పైన 2 పోవాలండి, ఒక లవము హారము రెండింటిలో పోవాలి. ఒక ఏదో ఒకటే పోవాలి, పైన కింద ఏదో ఒకటి, పైన ఒకటి కింద ఒకటి అట్ట. 2 టేబుల్ పాసిబుల్ కాదు, 3 టేబుల్ పాసిబుల్, 5 టేబుల్. ఒక 3 టేబుల్ పాసిబుల్ అయింది. 3 టేబుల్ చేసిన తర్వాత మళ్ళీ ఏ టేబుల్తో పోతావు, మళ్ళీ ఇంటికాంచే పోతావు. 2 టేబుల్ నుంచి మళ్ళీ చెక్ చేయాలన్నమాట. ఆ విధంగా చేసుకోండి, ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఫిఫ్త్ ప్రాబ్లం. స్థిర వేగంతో ప్రయాణిస్తున్న ఒక రైలు బండి 2 గంటల 90 కిలోమీటర్ దూరం ప్రయాణించగలదు. అదే వేగంతో 540 కిలోమీటర్ ప్రయాణించగల పట్టు సమయం ఎంత? క్వశ్చన్ చదువుకోండి. ఓకేనా, నేను స్పీడ్ అయినా 2 అవర్స్లో 90 కిలోమీటర్లు స్పీడ్ చేస్తున్నాండి. కిలోమీటర్లు ఉంది ఇక్కడ, అంటే కిలోమీటర్ కింద వస్తుంది. 540 కిలోమీటర్లు ఎన్ అవర్స్. సింపుల్, ఊహించుకోండి. క్రాస్ లైన్, క్వశ్చన్ మార్క్ లైన్ కాకుండా వేరే లైన్ మల్టిప్లికేషన్ చేయండి. 540 ఇంటూ 2 లేదా 2 ఇంటూ 540 యాజ్ యువర్ విష్ ఎట్ని రాయొచ్చు. బై క్వశ్చన్ మార్క్ లైన్ 90 0 0. నెక్స్ట్ చూడండి, ఫస్ట్ 2 టేబుల్ నాట్ పాసిబుల్. 3 టేబుల్ 3 3 జార్ 3 1 జార్ 3 3 8 జార్ 24. నెక్స్ట్ 3 టేబుల్ మళ్ళీ 3 1 జార్ 3 6 జార్ 6 2 జార్ 12. సో ఎన్ని అవర్స్, ఇక్కడ అవర్ ఉంది కనుక ఇక్కడ కూడా వచ్చే ఆన్సర్ ఏంది అవర్. 12 అవర్స్ పెట్టిద్ది అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్. 6th ప్రాబ్లం చూడండి. 6th ప్రాబ్లం. కుమార్ ఆదాయం 3 నెలలకు 3 మంత్స్కి ఎంత? చూడండి ఎంత స్పీడ్ వేస్తున్నా స్టెప్. ఇది ఒక్కటి స్టెప్ వస్తే వచ్చినట్టే 15,000 రూపీస్ కుమార్కు వస్తాయి 3 మంత్స్కి. 5 నెలలకు చెప్పండి, 5 నెలలకి ఎంత? మీరు చెప్పేయాలి, దాని మీద స్టెప్ చెప్పాలి. 15,000 ఇంటూ 5/3 3 1 సార్ 5,000 సార్ 5 5 సార్ 25,000 వస్తాయి అనమాట. ఓకేనండి, నెక్స్ట్ వన్. బీ బిట్ చూడండి. బీ బిట్ ఇంకో డిఫరెంట్గా వచ్చింది. 3 మంత్స్కి 15,000 రూపీస్ అయితే వాడు ఇచ్చిండు, ఇక్కడ రూపీస్ ఇచ్చిండు. అంటే ఇటు వస్తుంది చెప్పండి. నాన్ మ్యాథ్స్లో మంత్లో వస్తుందా రూపీస్ వస్తుందా? రూపీస్ కింద రూపీసే రావాలి, మంత్ కింద మంతే రావాలి, గుర్తుపెట్టుకోండి. సో 95,000 రూపీస్ ఎన్ని నెలలు, అదే గుర్తుపెట్టుకో. ఇక్కడ వచ్చేది ఏంటి మనకి నెలలు అనమాట. ఆన్సర్ సంవత్సరాల్లో ఉండొచ్చు, అందుకే జాగ్రత్త. ఈ క్వశ్చన్ చేస్తున్నా. 95,000 ఇంటూ 3 అంతే కదా, క్వశ్చన్ మార్క్ లైన్ 15,000 3 0 3 0 3 1 జార్ 3 5 జార్. నెక్స్ట్ 5 1 జార్ 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 1 జార్ 5 9 జార్ 45. సో 19 వచ్చింది. ఈ 19 ఏంటి, ఇక్కడ ఏముంది, మంత్స్ ఉంది. అప్పుడు ఏమొస్తుంది, మంత్స్ వస్తుంది. సో ఆన్సర్ 19 మంత్స్ అని ఉండొచ్చు, లేదా నాన్ మ్యాథ్స్ చూడండి ఆన్సర్ ఎట్లా ఉండొచ్చు, 19 మంత్స్ ఉండొచ్చు, లేదా ఇంకొక విధంగానే ఉండొచ్చు, ఇయర్లో ఉండొచ్చు. 1 ఇయర్ ఎన్ని నెలలు అండి, 12 నెలలు. ఇందులో నుంచి 12 నెలలు తీసేయండి, అంటే 1 ఇయర్. ఇంకెన్ని నెలలు మిగిలింది, 12 పోతే 7 మిగిలింది, 7 మంత్స్. లేదా మీకు నాన్ మ్యాథ్స్ డౌట్ ఉంటే 12తో 1 ఇయర్కి 1 ఇయర్కి 12 మంత్స్ కనుక 19 మంత్స్కి ఎంత, 1 ఇయర్కి 12 మంత్స్. ఓకే అండి, 19 మంత్స్కి ఎంత చూడండి. ఇట్లా చేస్తే మీకు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంతో ఈజీ. 19/12 19 12తో బాగా రించడే 12 1 12 7 మిగిలింది అంతే. సో 1 ఇయర్ 7 మంత్స్ ఆ విధంగా చేయాలన్నమాట. ఓకే, గుడ్ వెరీ గుడ్ స్టూడెంట్స్. నెక్స్ట్ 7th ప్రాబ్లం. 7 మీటర్ల వస్త్రం గల వేళ 5 మీటర్లు ఎంత? సింపుల్ చూడండి. 7 మీటర్లు
294 రూపాయలు. మీటర్ల కింద మీటర్లు రావాలి. 5 మీటర్లు అడిగిన మీటర్ల కింద మీటర్లు స్పీడ్ చెప్తున్నా. 5 మీటర్లు ఎంత? 294 × 5 బై అంతే కదా, క్రాస్ లైన్ 7 మిగతా లైన్. ఓకేనా, 7 టేబుల్తో పోద్దండి 294. ఓకేనా, చెక్ చేసుకోండి ఒకసారి. దీని ఆన్సరు 210 రూపీస్ వస్తుంది. చెక్ చేసుకోండి కావాలంటే. నెక్స్ట్ వన్, ఎయిత్ ప్రాబ్లం. ఒక రైతు వద్ద గల గొర్రెలు ఆవుల నిష్పత్తి. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తలు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు. ఇక్కడ గొర్రెలు ఆవులు, ఇది కన్ఫ్యూజ్ కాదు. గొర్రెలు 8 భాగాలు, ఆవులు 3 భాగాలు. ఓకే అండి. ఆవుల సంఖ్య 180 అయినప్పుడు గొర్రెల సంఖ్య ఎంత? చూడండి, ఫస్ట్ది ఒకటి రాస్తు చూడండి, గొర్రె ఆవు. ఓకే అండి, ఎంత? 8:3. ఇది మాత్రం కన్ఫ్యూజ్ కాదు. గొర్రె ఎన్ని? 8 భాగాలు, ఆవు ఎన్ని? 3 భాగాలు. ఓకే అండి. ఫస్ట్ బిట్ చూడండి, ఆవుల సంఖ్య 180 అట. ఇక్కడ ఆవుల భాగాలు అండి 3 భాగాలు కదా, 3 పార్ట్స్ ఎంత అండి? 3 పార్ట్స్ ఎంత ఇచ్చాడు? 180. అయితే వాడు గొర్రెల సంఖ్య ఇదేగా, 8 పార్ట్స్ ఎంత? దీన్ని బట్టి రేషియోని బట్టి చేయొచ్చు అనమాట, ఈజీ అనమాట. చెప్పండి, 8 × 180/3. 3 1 3 16 జార్ 8 6 జార్ ఎంత చెప్పాలి? 8 6 జార్ 48 అంతే కదా, 480 వచ్చేసిందండి. సో సింపుల్ టెక్నిక్ అనమాట. మనకి గొర్రెలు 8 భాగాలైనా ఆవులు 3 భాగాలు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆవుల సంఖ్య అంటే ఎన్ని భాగాలు? ఆవులు 3 భాగాలు. 3 భాగాలు 180 అయితే 8 భాగాలు ఎంత? క్రాస్ మెథడే. 8 × 180/3 క్యాన్సిలేషన్ చేయండి, 3 16 సార్. నెక్స్ట్ 8 × 60 ఎంత అండి? 480. ఓకే అండి. నెక్స్ట్ బిట్ చూడండి, గొర్రెల సంఖ్య మొత్తం పశువుల సంఖ్య గల నిష్పత్తి ఎంత? చూడండి, గొర్రెలు ఎంత అండి? 8 భాగాలు కదా. గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్యకు గల నిష్పత్తి ఎంత? ఇక్కడ మనం ఏం అడిగినాం? ఇది ఫస్ట్ అడిగింది గొర్రెల సంఖ్య కదా, వచ్చేసింది మనకి గొర్రెల సంఖ్య కదండి 480. అందుకే గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య గల నిష్పత్తి. గొర్రెల సంఖ్య ఎంత అండి? 480. ఓకే అండి. గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య అంటే ఇది మొత్తం వచ్చేస్తుందండి 180 + 480 చేయండి. 180 + 480 ఎంత? 660 మొత్తం అంతే కదా, 660. వీటికి రేషియో కట్టండి అనమాట. రేషియో కట్టండి, 0 0 224 జార్ 233 జార్ 311 జార్ నెక్స్ట్ 3 8 24 8:11. ఇంకొక టెక్నిక్ ఉంది, ఇదంతా కాకుండా ఒక టెక్నిక్ ఉందండి. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడండి జాగ్రత్తగా, గొర్రెల సంఖ్య ఇక్కడ గొర్రెలు ఎంత రేషియో? 8. మొత్తం అంటే మొత్తం బాగా 11, 8:11 అంతే. నెక్స్ట్ చూడండి, మొత్తం పశువుల సంఖ్య 11 భాగాలు. ఆవుల సంఖ్య అంతే 3. సో అవి వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ 11:3 చేయడమే అండి. ఓకే అండి, ఈజీగా అర్థమైంది. ఇంకొకసారి చెప్తే చూడండి, ఫస్ట్ ఒకటే మనం ప్రాబ్లం చేసేది. చూడండి జాగ్రత్త, ఆవుల సంఖ్య 180 అయినా గొర్రెల సంఖ్య ఎంత? ఆవుల సంఖ్య చూడండి మనకి, ఇది ఆవులు ఇది గొర్రెలు. ఓకే అండి, ఆవులు 3 భాగాలు 180 అయితే ఓకే అండి, మొత్తం గొర్రెల సంఖ్య 8 భాగాలు ఎంత? ఇది అంతే. సో మనం ఇది క్రాస్ మెథడ్ చేసి కనుక్కోవడం అనమాట. ఇది అయిపోయింది. నెక్స్ట్ది గొర్రెల సంఖ్యకు మొత్తం పశువుల సంఖ్య కండి. ఇది కన్ఫ్యూజ్ కావద్దు. గొర్రెల సంఖ్య ఎంత అండి? గొర్రెల సంఖ్య 8 మొత్తం పశువులు ఎన్ని భాగాలు? 11, 8:11. నెక్స్ట్ మొత్తం పశువులు మొత్తం భాగాలు 11 ఆవుల సంఖ్య ఎంత? 3, 11:3. ఓకే అండి. సో ఆ విధంగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ 3 5 15 9 అనుపాతంలో ఉన్నాయా? మనం అనుపాతం అంటే A:B C:D అనుపాతంలో ఉంటే ఏమనుకున్నామండి? AD = BD అవుతారు, BC అవుతారు అనుకున్నాం కదా. అంటే చివరి పదాలు మల్టిప్లికేషన్ చేస్తే, మధ్య పదాల యొక్క మల్టిప్లికేషన్ చేస్తే 2 సమానం కావాలి. ఇప్పుడు చూడండి, 3 5 15 9 ఈ రెండింటిని చేయండి. 3 9s
3 9 ఆర్ 27 5 15 ఆర్ 45 ఇచ్చింది ఈక్వల్ రాలేదు. సో ఈ అనుపాతంలో లేవు అని చెప్పచ్చు. అక్కడ అనుపాతంలో ఉండేట్టు చూద్దాం చూడండి. 3 5 15 9 నలుగులే నేను ఇటు రాస్తా. 3 5 9 15 చేస్తా, చూద్దాం. ఓకే అండి, వస్తుందా? చూడండి 3 15 సార్ ఎంత అండి 45, 5 9 సార్ 45 వచ్చింది. సో ఈ విధంగా ఒకటి రాయొచ్చు. నెక్స్ట్ వన్ ఇంకొక విధంగా రాస్తుందండి. 9 15 5 3 చూడండి, ఇది వస్తుందా? రాదు. అదే 3 5 పెట్టండి, అటు ఊహించుకోవాలి. 9 5 సార్ 45, 15 3 సార్ 45. సో ఇది ఒకటి వస్తుంది. సో 3, 5, 9, 15లు అనుపాతలు ఉన్నాయి అని వచ్చారన్నమాట. 3:5 9:15. అలాగని ఇక్కడ 9:50 3:5 కూడా అనుపాతలు ఉన్నాయని చెప్పచ్చు అనమాట. సో 9th ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది. 10th ప్రాబ్లం గడిచిన 30 రోజుల్లో 15 degrees సెంటిగ్రేడ్ మేర పడిపోయింది. అదేవిధంగా తగ్గుతూ పోయిన రాబోయే 10 రోజుల్లో సింపుల్ అండి. 30 daysలో 15 degrees సెంటిగ్రేడ్ పడ్డదట. ఓకే అండి, అయితే 10 రోజుల్లో ఎంత తగ్గిద్ది? క్రాస్ మెథడ్ వాట్ అండి. 15 × 10/30 ఎంత అండి? 5 వచ్చింది. సో 5 ఏంటి ఇక్కడ? డిగ్రీడ్ సెంటిగ్రేడ్. ఇక్కడ ఏది ఉంటే ఇక్కడ కూడా అదే వస్తుంది, డిగ్రీడ్ సెంటిగ్రేడే వస్తుంది. 5 degrees సెంటిగ్రేడ్. ఓకే అండి, నెక్స్ట్ 11th వన్ ఖాళీలను పూరించండి. చూద్దాం. ఓకే అండి, నొలికెడర్ ఇక్కడ 18ని 6 రాళ్ళని ఏం చేసిండండి? 18/3 చేసిండు. అంటే ఇక్కడ by 3 చేయండి. 5/6. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, 5ని 10 వచ్చింది అంటే ఏం చేసిండు? ఇంటూ 2 చేసిండు. సో ఇక్కడ కూడా ఇంటూ 2 చేయండి. 6 2 12. ఓకే అండి, నెక్స్ట్ వన్ ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 30 ఉంది అంటే 12ని 30 రాళ్ళని ఏం చేసిండు? 35 ఎంత? సారీ 12 5 30. ఓకే అండి, ఇక్కడ కూడా సారీ అండి 6 2 12 అంతే కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి జాగ్రత్త. 6 × 5 30, 5 × 5 25 అంతే. సింపుల్ లాజిక్ ప్రకారం. అంటే ఇక్కడ సమాన నిష్పత్తులు ఇచ్చిండు అంతే. సమాన నిష్పత్తులు మనం ఏం చెప్పుకున్నాం? ఇది ఒక భిన్నమైంది అనుకోండి, నిష్పత్తులు భిన్నమైంది కదా ఇది. సో లవారాల్ని ఒకే నెంబర్తో మల్టిప్లికేషన్ చేసిన, ఒకే నెంబర్తో డివిజన్ చేసిన సేమ్ రిజల్ట్ వస్తుంది అనమాట, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వెడల్పు మరియు పొడవుల నిష్పత్తి 2:5 అని ఇవ్వబడింది. కింద పట్టికలు పూరించండి. 2:5 అంటే జాగ్రత్త చూడాలి. 12th వన్ జాగ్రత్త చూడాలి. ఇక్కడ B/L లెంత్ అంటే వెడల్పు పొడవు ఎంత అండి? 2:5 అన్నాడు. ఓకే అండి, ఇక్కడ దీన్ని బట్టి అన్నీ చేయొచ్చండి మనం. చూడండి లెంత్ 50 అన్నాడు, అయితే బి కనుక్కోవాలి కదా. జాగ్రత్త అండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ లెంత్ అంటే ఏంటండి? 5 కదా, 5 parts కదా. బి అంటే 2 parts. చూడండి జాగ్రత్త, ఈ ఒక స్టెప్లో వేస్తా. 5 parts ఎంత అన్నాడు? 50 అన్నాడు. 2 parts ఎంత? చూడండి జాగ్రత్తగా, క్రాస్ మెథడ్. 50 × 2/5, 5 1 5 10 10 × 2 20 వచ్చేసింది 20. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ది B/L ఎంత? 2:5. నెక్స్ట్ చూడండి వెడల్పు ఇచ్చిండు అంటే ఇది ఇచ్చిండు బి అంతే కదా. 2 parts 40 అయితే లెంత్ కావాలి. 5 parts ఎంత? 5 × 40/2 100 వచ్చేసింది. 5 × 20 100. అంటే ఇక్కడ ఏం చేసిన? క్రాస్ మెథడ్ చేసిన అంతే. చెప్పేయడం రావాలండి 100%. ఓకే,
నెక్స్ట్ వన్ చూడండి 13th ప్రాబ్లం. ఇది కొంచెం ఇంపార్టెంట్ అని చూడాలి అందరూ. గీత నెలకు 12,000 రూపాయలు సంపాదించిన, దానిలో 3,000 పొదుపు చేసిన. ఖర్చు పొదుపు సంపాదన, ఖర్చు సంపాదన నిష్పత్తులు ఎంత? జస్ట్ నిష్పత్తులు అడిగిండండి. ఒకసారి చూడండి. టోటల్ సంపాదన ఎంత అండి? 12,000. ఓకే. సేవింగ్స్ ఎంత? 3,000. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు. ఓకే అండి, ఖర్చు ఎంత చూద్దాం. ఓకే అండి, ఖర్చు 12,000 మైనస్ 3,000 చేస్తే ఎంత అండి? 9,000. అదొక్కటి మీకు వచ్చేసింది కదా. ఈ లాజిక్ అయితే అర్థమైంది కండి. సో నాకు 10 రూపాయలు వస్తాయి, 2 రూపాయలు దాబెట్టుకున్నా. నాకు 10 రూపాయలు వస్తాయి, 8 రూపాయలు కట్ చేసి అంటే దాని మీనింగ్ ఏంటండి? 2 రూపాయలు దాబెట్టుకున్నట్టు, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ లాజిక్ అర్థమైంది కదా. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నాకు 100 రూపాయలు వస్తాయి. ఓకే అండి, 30 రూపాయలు ఖర్చు పెట్టిన అంటే దాని మీనింగ్ ఏంటండి? 70 రూపాయలు మిగిలినట్టు నాకు, అంటే దాబెట్టుకున్నట్టు. సో ఇదే మెథడ్ అన్నమాట. సో నాకు 12,000 రూపాయలు సంపాదిస్తే గీత అనే అమ్మాయి 3,000 రూపాయలు పొదుపు చేసింది. 3,000 దాబెట్టుకుంది అంటే కట్ చేసింది, అది 9,000 కట్ చేసింది. అది ఏ సెంటెన్స్ అని ఒకటే అండి. ఖర్చు పొదుపు. ఇక్కడ ఖర్చు చెప్పండి. ఖర్చు 9,000 ఇష్టు పొదుపు ఎంత అండి? 3,000. ఈ 30 క్యాన్సిల్ అయితే 3 1 3 3 అంటే 3:1. ఏ బిట్టు. బి బిట్టు పొదుపు సంపాదన. పొదుపు ఎంత అండి? 3,000 ఇష్టు సంపాదన ఎంత? మొత్తం 12,000. 30 3 1 3 4 1:4. సి బిట్టు ఖర్చు సంపాదన. ఖర్చు ఎంత అండి? ఖర్చు ఇదే కదా 9,000. సంపాదన ఎంత? టోటల్గా 12,000. 30 3 3 3 4 3:4 వచ్చేసింది చూడండి 3. సో సింపుల్ అన్నమాట. మనకు ఒకటే టెక్నిక్ అండి. నేను 12,000 సంపాదించిన, దానిలో 3,000 పొదుపు చేసినట్టు, మిగతా ఖర్చు చేసినట్టు దాన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. మిగతా వాటన్నిటికి రేషియో కట్టడం అనమాట. నెక్స్ట్ 14 చూడండి. ఒక కార్యాలయంలో పనిచేసిన 45 మంది, మొత్తం టోటల్ ఎంతమంది? 45. స్త్రీలు అంటే ఫిమేల్స్ ఎంత? 25. మిగిలిన వాళ్ళు పురుషులు అంటే పురుషులు కనుక్కుందాం. అంతే కదా. 45 మంది మొత్తం 45 మంది ఉండరు ఒక గ్రూప్లో. ఒక కార్యాలయంలో ఆడవాళ్ళు 25 మంది అంటే మగవాళ్ళు తీసేయాలి కదండి. 0 4 - 2 2. ఓకే అండి. భయాగాళ్ళు లేరండి. ఓకేనా. భయాగాళ్ళు ఉన్నా సరే వాళ్ళు కూడా తీసేయాలి. ఓకే అండి. ఓన్లీ స్త్రీ మరియు పురుషులే ఉంటారు ఇక్కడ. భయాగాళ్ళు ఎవరు లేరు, వాళ్ళతో మనకి అనవసరం. నెక్స్ట్ ఏ బిట్ చూడండి. ఆ కార్యాలయంలో స్త్రీ పురుషుల నిష్పత్తి అన్నాడు. స్త్రీ ఎంత? 25 పురుషులు 20. సేమ్ టేబుల్ చూడండి. 5 5 5 4 వచ్చేసింది 5:4 వచ్చేసింది చూడండి. ఆన్సర్ ఏ బిట్. బి బిట్ పురుషుల సంఖ్యకు స్త్రీల సంఖ్య నిష్పత్తి రివర్స్ అన్నమాట. లేదా ఇట్లా ఏం చేయండి. పురుషులు 20 స్త్రీలు ఎంతమంది అండి? 25. 5 4 5 5 4:5. దాన్ని రివర్స్ చేసిన ఒకటి, లేదు చేసిన ఒకటి, యాజ్ యువర్ విష్. నెక్స్ట్ 15th చూడండి. ప్రాబ్లం కొంచెం క్లియర్ లేదండి. టెక్స్ట్ బుక్లో చదువుతాను, మీరు చూడండి జాగ్రత్తగా. ఓకే అండి. 15th ప్రాబ్లం చూడండి. ఒక సంచిలో కొన్ని పసుపు రంగు మిఠాయిలు, కొన్ని ఆకుపచ్చ రంగు మిఠాయిలు కలవు. అంటే ఒక సంచి ఉందంటే అందులో పసుపు రంగు మిఠాయిలు కొన్ని, ఆకుపచ్చ రంగు మిఠాయిలు కొన్ని కలవట. ప్రతి 2 పసుపు రంగు మిఠాయిలకు 6 ఆకుపచ్చ రంగు మిఠాయిలు కలవు. చూడండి, అంటే ప్రతి 2 పసుపు రంగు మిఠాయిలకు 6 ఆకుపచ్చ రంగు మిఠాయిలు. అంటే ఇక్కడ 6 ఆకుపచ్చ రంగు మిఠాయిలు ఉన్నాయి, అంటే 2 పసుపు రంగు మిఠాయిలు ఉంటాయి. మొత్తం వచ్చింది 8 కానీ. సో ఈ రెండింటిని కలిపి మొత్తం వస్తుందండి. ఓకే అండి. 12 + 4 ఎంత? 16 ఇది. ఓకే అండి. సో మనకు కలపొచ్చండి. నెక్స్ట్ ఇక్కడ మొత్తం 24 ఉన్నాయి, పసుపు 6 ఉన్నాయి, అంటే మిగతాది ఎంత అండి? 18. సో ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనకి ఇప్పుడు ఇందులో పోదాం చూద్దాం. ఆకుపచ్చ పసుపు రంగు మిఠాయిల నిష్పత్తి ఎంత? ఆకుపచ్చ ఎంత? 6:, పసుపు ఎంత? 2. ఓకే అండి. ఏదైనా ఒకటి కనుక్కోండి సరిపోదు. ఇవన్నీ ఈక్వల్ ఫ్రాక్షన్స్ అనమాట. ఓకే అండి. 2 1 2 3 అంటే 3:1 ఇది.
ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. పసుపు రంగు మిఠాయిలు సంఖ్య 8 అయినప్పుడు ఆకుపచ్చ మిఠాయిల సంఖ్య అంత. సింపుల్ అండి ఇది, జాగ్రత్త అండి. మొత్తం ఇక్కడ దీన్ని బట్టి చేయొచ్చు మొత్తం ప్రాబ్లమ్స్. ఓకే అండి, నోలికంటే మొత్తం భాగాలండి 4 భాగాలు, ఆకుపచ్చని 3 భాగాలు, ఇది గుర్తుపెట్టుకోండి. సో దీన్ని బట్టి మనం మొత్తం చేయొచ్చు. ఆకుపచ్చ ఇంటూ పసుపు కదా, ఇప్పుడు చేస్తుంది ఏ ప్రాబ్లం అయినా. పసుపు రంగు మిఠాయిల సంఖ్య 8 అట, అంటే పసుపు రంగు భాగాలండి 1, అంటే 1 పార్ట్ 8 అయితే 3 పార్ట్స్ ఎంత? ఆకుపచ్చగా అడిగింది, నువ్వు క్రాస్ మెథడ్ 3 × 8/1 చేసిన ఒకటి చేయబోయిన ఒకటి, 3 × 8 24 ఆన్సర్. ఓకే అండి, నెక్స్ట్ బిట్ దీనికి 24 వచ్చేసింది. నెక్స్ట్ బిట్ థర్డ్ బిట్, మొత్తం మిఠాయిల సంఖ్య 32 అయినా పసుపు రంగు మిఠాయిల సంఖ్య ఎంత? ఇక్కడ 3:1 అంటే మొత్తం భాగాలేనండి 4 కదా, 4 పార్ట్స్ ఎంత అండి 32 అయితే వాడు అడిగింది పసుపు రంగు మిఠాయిలు. పసుపు రంగు మిఠాయిలు అంటే ఎంత? ఒక పార్టే కదా, 1 పార్ట్ ఎంత? 1 × 32/4, 4 1 ఆర్ 4 8 ఆర్ 8 అన్నట్టు. ఓకే, వచ్చేసింది చూడండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చెప్తుందండి, మొత్తం మిఠాయిల సంఖ్య 40 అట, అంటే మొత్తం భాగాలు 4 పార్ట్స్ 40 అయితే ఆకుపచ్చ ఏదండి ఇదే కదా, 3 పార్ట్స్ ఎంత? చూడండి, ఒక క్రాస్ మెథడ్ వచ్చిందంటే మనకి ఎంత ఈజీనో. 3 × 40/4, 4 1 ఆర్ 4 10 ఆర్ 30. నెక్స్ట్ ఈ బిట్ చేస్తుందండి, పసుపు రంగు మిఠాయిల సంఖ్య 16 అంతే కదా, పసుపు రంగు మిఠాయిల సంఖ్య 16 అంటే ఇక్కడ పసుపు రంగు అంటే 1 పార్ట్ 16 అయితే మొత్తం 4 పార్ట్స్, మొత్తం మిఠాయిలు పార్ట్స్ అండి 4 పార్ట్స్, మొత్తం కనుక 4 పార్ట్స్ ఎంత? 4 × 16 64, ఈ విధంగా అనమాట. సో మనకి ఒక్క రేషియోని బట్టి మొత్తం చేసినాం చూడండి. ఓకే అండి, నెక్స్ట్ బిట్ 16th బిట్ చూడండి. అర్థమైందండి, ఒక్కడే ఒక రేషియోని బట్టి అన్నీ చేయొచ్చు అనమాట. సిక్స్టీన్త్ బిట్ ఇది క్లియర్గా ఉందిలేండి. ఒక పాఠశాలలో చేపట్టే సర్వేలో ప్రతి 4 మంది పిల్లలు బాలికలకు, ఇది బాలికలండి ఓకే అండి, 5 మంది బాలురు గలరు. సో దీన్ని బట్టి 4 + 5 9. సో మొత్తం చూడండి 4:5 బాలికలు గర్ల్స్ బాయ్స్ అంతండి 4:5. దీన్ని బట్టి అన్నీ చేయొచ్చు అనమాట. ఓకే అండి, నలుగురు బాలికలు మరియు బాల నిష్పత్తి 4:5 వచ్చేసింది చూడండి. నెక్స్ట్ వన్, తరగతిలోని విద్యార్థుల సంఖ్య 27 అయినా. ఓకే, అంటే ఇక్కడ మొత్తం ఎన్ని పార్ట్స్ అన్నట్టు? 9 పార్ట్స్ అన్నట్టే కదా, అంటే 9 పార్ట్స్ ఎంత అండి 27 అయినా బాలికలు ఎన్ని పార్ట్స్ అండి? 4 పార్ట్స్. 4 పార్ట్స్ ఎంత? 27 × 4/9. 9 1 9 3 12. సో బాలికల సంఖ్య వచ్చేసింది 12. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, 54 మంది విద్యార్థుల తరగతిలో బాలుల సంఖ్య ఎంత? అంటే మొత్తం పార్ట్స్ ఏంటండి 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంతమంది అన్నాడు? 52 అన్నాడు, 54 అన్నాడు. అయితే వాడు ఏమడిగిండు? బాలురు ఎంత అండి? బాలురు పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 54 × 5/9 చేయండి, వచ్చేస్తుంది 9 1 ఆగండి, వెయిట్, వీడియో మారింది. సో అది చేసేయండి, కంప్లీట్ అయిపోతుంది. ఓకేనండి, 9 6 54 అంతే కదా. నెక్స్ట్ 6 5 30 వచ్చేసింది చూడండి. నెక్స్ట్ చూడండి, 20 మంది బాలికలు నమోదు కాబట్టి బాలురు ఎంత? 20 మంది అట. బాలికలు ఏ పార్ట్స్ అండి? 4 పార్ట్స్. 4 పార్ట్స్ 20 అయితే బాలురు 5 పార్ట్స్. 5 పార్ట్స్ ఎంత? 5 × 20/4. 4 1 4 5 మొత్తం 25 వాళ్ళు చూడండి. సో ఒక రేషియోని బట్టి మొత్తం కనుక్కోవచ్చు అనమాట మనం. ఓకే అండి, నెక్స్ట్ వన్, ఒక క్రాస్ మెథడ్ ఒక్కటి బాగా రావాలండి. ఓకే అండి, మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అంటే దాని మీదనే డిపెండ్ అయినాయి. సో మనకి
ఎక్సర్సైజ్ 2లో కూడా ప్రాబ్లమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయండి. సో యూనిట్ 11 అనేది టోటల్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే అండి, నెక్స్ట్ క్లాస్లో యూనిట్ 12 చెప్పుకుందామండి. ఇప్పుడు మీకు కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇస్తా. ఒక వైట్ పేపర్ తీసుకొని నీట్గా వీటి యొక్క ఆన్సర్లు రాయండి ఫస్ట్. ఓకే అండి, ఈ వీడియో యొక్క చివరన వీటి యొక్క ఆన్సర్లు ఉంటాయండి, చెక్ చేసుకుని మీరే వెరిఫికేషన్ చేసుకోవాలి, టిక్ కొట్టుకోవాలి. వీడియో అప్పటిదాకా సైలెంట్గా ఉంటుందండి, చేయండిగా. తుల్య నిష్పత్తులు అన్న సమాన నిష్పత్తులు అన్న ఒకటే అండి. పై పటం అని అడిగారు అంటే ఈ పటం. ఓకే అండి, కొంచెం బ్యాక్ వచ్చి ఈ పటం చూసుకొని చేయండి. ఓకేనా, సూక్ష్మ రూపం అన్న కనిష్ట రూపం అన్న ఒకటే. నెక్స్ట్ ఖాళీలు ఇచ్చినాడు, ఖాళీలు చేయాలి. స్పీడు అనుకున్న వాళ్ళు వీడియోని పాజ్ చేసుకుంటూ చేయండి. పై సమస్య అని ఇచ్చిందండి ఇక్కడ 15 పై సమస్య అంటే పై దీనికి వెళ్ళండి, వీడియో యొక్క బ్యాక్ వెళ్ళి ఆ సమస్య ఏంటో చూడండి. పై సమస్య అంటే ఫోర్త్ ప్రాబ్లం నుంచే 5th ప్రాబ్లం ఇచ్చిండు అనమాట. 4th బిట్ నుంచి 5th బిట్ ఇచ్చిండు. టెన్త్ బిట్ ఇంపార్టెంట్ అండి. 2:3 x/6 అయినా ఎక్స్ వాల్యూ ఇక్కడ చూడండి, ఆ రెండు అనుపాతంలో ఉన్నట్టు. అనుపాతం ఉంటాడు ఏంటండి, AD = BC అంటే 2 × 6 = 3 × x, 3x = 12 అంతే కదా. x = 12/3 వస్తుంది అనమాట. మల్టిప్లికేషన్ డివిజన్ అయింది ఈక్వల్కి అవతలకు పోతే. ఇక్కడ చూడండి, పొడవు వెడల్పు 2:3 అంటే 2 భాగాలు 3 భాగాలు మొత్తం 5 భాగాలు అట్లా అనుకోవాలండి. అనుకుంటే ఈజీ అనమాట.
పొడవు 10 అన్నాడు, అంటే 3 భాగాలు 10 అయితే 2 భాగాలు ఎంత అదనమాట. నెక్స్ట్ సారీ అంతేలేండి, పొడవు 2 10 అన్నాడు కదా, 2 భాగాలు 10 అయితే 3 భాగాలు ఎంత ఫస్ట్ బిట్. సెకండ్ చూడండి, 3 భాగాలు 18 అయితే 2 భాగాలు ఎంత, ఆ విధంగా అండి. ఈ బిట్టు అనులోమానుపాతం విలోమానుపాతం, ఇది నెక్స్ట్ క్లాసులో ఉంటుంది, జస్ట్ రాయండి అంతే. నిష్పత్తుల సమానత్వం అనులోమానుపాతం అంటారు, విలోమాన్ని విలోమానుపాతం అంటారు. అది కామన్గా అందరూ తెలుసు. ఇప్పుడు జవాబులు అండి, మీరు రాసిన ఆన్సర్లు రైట్ రాంగ్ చెక్ చేసుకోండి. ఓకే అండి. నా వీడియోస్ని చూసిన వాళ్ళంతా లైక్ కొట్టట్లేదండి. లైక్ కొడితే ఏమైందండి, మీ యొక్క ఎంకరేజ్మెంటే కదా నేను అడిగేది. నేను డబ్బులు అడుగుతున్నా, కోచింగ్లకు పోయి 10,000 కడతారు. జస్ట్ నేను ఇక్కడ ఫ్రీగా మీకు క్లాసెస్ చెప్తున్నా. ఒక లైక్ కొట్టడానికి ఏముందండి. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.